సమర్థులు చెప్తారు, రఘువీరా సమిరాత్మజ భేటల హరిజన భజనాంకుర పూటల. భజన భజన అనే అంకురం ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు ప్రారంభమైంది? మనము చేనులో అలుపుతాం, పెసరి అనండి, మినుము అనండి, పత్తి అనండి, ప్రతివాడు తన తన విచారంతో అలుపుతాం. దానికి కాలం అనుకూలంగా కావాలి, భూమి అనుకూలంగా కావాలి, విత్తనం అనుకూలంగా కావాలి. ఇవన్నీ అయినాక ఆ ధాన్యము పలిగి దాని నుండి మొలక పైన వస్తుంది, అంకురం పైన వస్తుంది. అలాగే కృతయుగము పూర్తిగా వెళ్ళిపోయింది. త్రేతాయుగంలో కాలం అనుకూలించింది, భూమి అనుకూలించింది, విత్తనం అనుకూలించింది. ఇవన్నీ జరిగాయని ఎప్పుడు రాముణ్ణి హనుమంతుడు కలిచాడో, రఘువీరా సమిరాత్మజ భేటల హరిజన భజనాంకుర పూటల, అప్పుడు భజనం అనే అంకురం అప్పుడు నిర్మాణమైంది. అప్పుడు అనే రామకథలో మీరు ఎన్నో చోట్ల ప్రమాణం చూడండి, ఎన్నో చోట్ల ప్రమాణం చూడండి. హనుమంతుడు భజన చేస్తూ కూర్చున్నాడు, హనుమంతుడు భజన చేస్తూ కూర్చున్నాడు. నాకు ప్రసంగం వచ్చినప్పుడు చెప్తాను, నాకు అజామిలోపాఖ్యానం నా ప్రమాణంలో అలాగే ఉండిపోయింది. అంటే మూల గమ్యానికి నేను తప్పలేదు, నేను అజామిలోపాఖ్యానికి వెళ్తాను. అజామిల ప్రసంగంలో భజన లక్షణాలు అవన్నీ చెప్పారు అక్కడ. అయితే శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో